హాయ్ వెల్కమ్ టు యంత్రి. తొలి విడతలో నెల్లూరు నగర రూరల్ పరిధిలోని 23 పాఠశాలల విద్యార్థులకు 7,000 సైకిళ్లు పంపిణీ కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. సైకిళ్ల పండుగ నిర్వహించేందుకు వీఆర్సీ మైదానం వేదికగా మారింది. ఈ క్రమంలో అక్కడ పరిస్థితిని మా సీనియర్ కరెస్పాండెంట్ కోనార్క్ అందిస్తారు. కోనార్క్, చెప్పండి, సైకిళ్ల పంపిణీ కార్యక్రమ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చదువు ప్రతి ఒక్కరికి అవసరం. ఈ చదువు విలువ తెలిసిన వ్యక్తి చదువుకోవడాన్ని సుగమయం చేసేందుకు గాను విద్యార్థులకు అనుకూల పరిస్థితులు కల్పిస్తున్నారు. ఈ విషయంలో మంత్రి నారాయణ గారిది ప్రత్యేక స్థానం. తను ఒక చిన్న స్థాయి నుంచి వచ్చి చదువుకొని చదువుతోటి వృద్ధిలోకి వచ్చిన వ్యక్తిగా, చదువు విలువ తెలిసిన వ్యక్తిగా ఆయన చదువుపై ఎంతో ఆసక్తి చూపుతారు. అలాగే చదువుకునే విద్యార్థుల పట్ల ఆయన ప్రేమను కూడా వ్యక్తం చేస్తారు. ఆ ప్రేమను తెలియజేసే క్రమంలో ఈరోజు జరుగుతున్నటువంటి సైకిళ్ల పండగ అనేది ఒక ప్రత్యేకమైనది. ఈరోజు మనం చూసినట్టయితే నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో, అలాగే రూరల్ పరిధిలో ఉండేటువంటి మొత్తం 23 పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులందరికీ కూడా తొలి దశలో 7,000 సైకిళ్లను 8, 9, 10 తరగతి విద్యార్థులకు అందజేయడాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. అయితే ఇక్కడ మనం చూసినటువంటి ఈ పరిస్థితి ఇది కేవలం తొలి దశ మాత్రమే. మలి దశలో ఇంకొక 3,000 సైకిళ్లను కూడా విద్యార్థులకు అందజేసేందుకు అంతా సన్నద్ధంగా ఉంది. అయితే దాదాపు 6 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఈ సైకిళ్ళన్నింటినీ కూడా సొంత నిధులు ఖర్చు పెట్టి మనకి ఇక్కడ ఏర్పాటు చేయడాన్ని మనం చూడవచ్చు. అయితే ఇక్కడ మనం ప్రస్తుతం వీఆర్సీ గ్రౌండ్ పరిధిలో ఉన్నాం. ఇక్కడ వీఆర్సీ గ్రౌండ్ లో మనం చూస్తున్నట్టయితే ఎక్కడ చూసినా కూడా ఈ సైకిళ్ళు అనేది మనకు కనిపిస్తున్నాయి. ప్రతి దగ్గర ఈ సైకిళ్ళను ఏర్పాటు చేసి దాదాపు 7,000 సైకిళ్ళు 8, 9, 10 తరగతి విద్యార్థులు తమ వంతుగా చదువుకునేందుకు ఎటువంటి శ్రమ పడకూడదు, చదువుకోవడాన్ని ఉచితం చేసినప్పటికీ దూర ప్రాంతాల నుంచి వచ్చిపోవడానికి వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనే లక్ష్యంతో ఈ సైకిళ్లను అందజేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే పలు పాఠశాలల వారీగా అక్కడక్కడ కూడా సైకిళ్లను ఏర్పాటు చేసి వాటికి సంబంధించి ప్రత్యేకంగా ఆ పాఠశాల పేర్లతోటి అక్కడ సైకిళ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ విశాలమైనటువంటి విఆర్ పాఠశాల మైదానం ఏదైతే ఉందో, క్రీడా మైదానం అంతా కూడా పూర్తిగా సైకిళ్లతో నిండిపోవడం అనేది మనం చూడవచ్చు. ఇక్కడ ఈ సైకిళ్ళన్నింటినీ కూడా దాదాపు ఒకే కంపెనీ నుంచి కొనుగోలు చేసినప్పటికీ విద్యార్థులకి కొన్ని, విద్యార్థినులకు కొన్నిగా వీటిని విభజించి ఏర్పాటు చేసి తీసుకొని రావడం అనేది జరిగింది. వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో కండిషన్లో ఉండేటట్టుగా దాదాపు 6 కోట్ల రూపాయల వ్యయంతో 10,000 సైకిళ్లను ఇక్కడ మనకు తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేయడం జరిగింది. అయితే తొలి విడతగా 7,000 సైకిళ్లను మాత్రం ప్రస్తుతం తీసుకుని వచ్చారు. వీటన్నిటిని కూడా సాయంత్రం అందజేయడం జరుగుతుంది. అయితే ఈ సైకిళ్లను ఇక్కడే కాకుండా మనకి ఇక్కడ మనం చూసినట్టయితే ట్రంక్ రోడ్ లో కూడా పెట్టడం అనేది జరిగింది. ఈ పెట్టినటువంటి ఈ సైకిళ్లను అన్నింటినీ కూడా విద్యార్థులకు సాయంత్రం ఇక్కడ ఈ వేదిక ఆస్కారంగా అందజేయడం అనేది మనం చూడవచ్చు. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ వీటిని అందజేసిన నేపథ్యంలో మనం చూస్తూ ఉంటే విద్యార్థులందరికీ కూడా వాళ్ళకి అవసరమైనటువంటి స్నాక్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా ఆ సైకిల్ స్టాండ్లో పెట్టి వారికి అందజేయడాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే సాయంత్రం వచ్చిన తర్వాత మంత్రి నారాయణ గారు అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి కూడా నడుచుకుంటూ విద్యార్థులందరినీ పలకరించుకుంటూ గాంధీ బొమ్మ వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి అక్కడి నుంచి వచ్చి విఆర్ పాఠశాలకు వచ్చిన తర్వాత ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అంతా కూడా మనం లైవ్ లో తిలకించేటువంటి అవకాశం ఉంది. వీటితో పాటు మనం చూస్తున్నట్టయితే ఇప్పుడు కూడా కొన్ని సైకిళ్లను ఆ ప్రాంతాల్లో నిలబెట్టడంతో ట్రాఫిక్ అంతా కూడా అటు ఇటు నిలిపివేయడం జరిగింది. ఈ ట్రాఫిక్ డైవర్షన్ అనేది కూడా జరుగుతుంది. అయితే విద్యార్థులకు సంబంధించినటువంటి ఇంత పెద్ద పండుగ, ఈ సైకిళ్ల పండుగ అనేది జరగడం ఎంతో విశిష్టంగా మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి నెల్లూరు నగర పరిపాలనా యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. నాయకులందరూ కూడా ఇక్కడికి రావడం, వారి చేతుల మీదుగా విద్యార్థులకు ఈ సైకిళ్లను అందజేయడం అనేది మనం చూడవచ్చు. అయితే ఇదంతా కూడా చూస్తున్నట్టయితే మంత్రి నారాయణ గారి కళలకు ప్రతిరూపంగా మనం తెలియజేసుకోవచ్చు. కెమెరామెన్ చరణ్ తో కోనార్క్, యంత్రి, నెల్లూరు. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురిసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1,499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.